ఆ బియ్యము ఉడికిన తర్వాతనే ఆ ఆహారమును అన్నము అనే పేరుతో తింటూ ఉన్నాం. ఇది నిత్యము జరుగుతున్న విషయమే. కాబట్టి బియ్యపు గింజకు ముందు ఉన్న ఆ యొక్క రూపము ధాన్యపు గింజ, వరి గింజ, బియ్యపు గింజ, ఆ తర్వాత అన్నము. ఈ మూడు ఒకటే అయినప్పటికీ కూడా వాటి రూపాలు వేరు, వాటి యొక్క కన్సిస్టెన్సీ లేకపోతే ఆ పదార్థపు స్థితి, ఆ గట్టిదనము మానవుని శరీరమునకు ఉపయోగమైన రీతిలో దానిని సిద్ధం చేసుకుంటే కానీ తినలేము. ఆ విధంగా